బాస్ సౌత్ ఆఫ్రికా గెలిచింది, వెస్టిండీస్ ఓడింది. టీమిండియాకి మాత్రం సెమీఫైనల్ దారి సుగమం అయ్యింది. ఇది నిజంగా అద్భుతమే బాస్. ఎందుకంటే ఏ వెస్టిండీస్ టీం ఇప్పటి వరకు వరల్డ్ కప్లో స్టన్నింగ్ పర్ఫార్మెన్స్ ఇస్తూ వచ్చిందో, కేవలం ఇద్దరు ప్లేయర్స్ ప్రదర్శనతో మ్యాచ్ గెలిచిందో, అలాంటి వెస్టిండీస్ సౌత్ ఆఫ్రికా చేతిలో చిత్తైపోయింది. అది మామూలుగా కాదు బాస్, ఏకంగా 9 వికెట్స్ తేడాతో చిత్తైపోయింది. దీంతో సౌత్ ఆఫ్రికా సెమీఫైనల్ బెర్త్ని కన్ఫర్మ్ చేసుకోవడమే కాదు, టీమిండియాని కూడా సెమీఫైనల్ చేర్చిందనే చెప్పాలి. మరి ఎలా సౌత్ ఆఫ్రికా గెలుపు టీమిండియాకి కలిసొచ్చిందో, ఎలా టీమిండియా సెమీఫైనల్ బెర్త్ కూడా ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయ్యిందో తెలుసుకునే ముందు ఫస్ట్ సౌత్ ఆఫ్రికా వెస్టిండీస్ని ఎలా చిత్తుగా ఓడించిందో చూసేద్దాం. యాక్చువల్గా ఈ మ్యాచ్లో వెస్టిండీస్ ఇన్నింగ్స్ చాలా రసవత్తరంగా సాగింది. చెప్పాలంటే వెస్టిండీస్ బ్యాటింగ్లో నెక్స్ట్ లెవెల్లో బౌన్స్ బ్యాక్ అయ్యింది. ఎందుకంటే బాస్, ఒక టైంలో వెస్టిండీస్ 83 పరుగులకే 7 వికెట్స్ కోల్పోయి పీకల్లోతు కష్టాల్లోకి కూరుకుపోయింది. టాప్ క్లాస్ బ్యాటర్స్ అంతా పెవిలియన్కి చేరిపోయారు. వెస్టిండీస్ని ఇప్పటివరకు గెలిపిస్తూ వస్తున్న టాప్ ఆర్డర్ బ్యాటర్స్ అంతా చేతులెత్తేశారు. షై హోప్ అవుట్ అయ్యాడు, హెట్మెర్ పెవిలియన్ చేరాడు, బ్రాండన్ కింగ్ అవుట్ అయ్యాడు, రోస్టన్ చేజ్, రూథర్ఫర్డ్, రోవన్ పావెల్ కూడా పెద్దగా పరుగులు చేయకుండానే పెవిలియన్ చేరిపోయారు. దీంతో వెస్టిండీస్ జస్ట్ 83 పరుగులకే 7 వికెట్స్ కోల్పోయి దారుణ స్థితికి చేరుకుంది. ఇంకేముంది, వెస్టిండీస్ 100 పరుగులు కూడా చేరుకోదేమో అనిపించింది. కానీ వెస్టిండీస్ ఇన్నింగ్స్ ముగిసేసరికి స్కోర్ ఎంతో తెలుసా బాస్? 176 ఫర్ 8. ఎక్కడ 83 ఫర్ 7, ఎక్కడ 176 ఫర్ 8. ఇది అద్భుతం కాకపోతే ఇంకేంటి బాస్? వెస్టిండీస్ ఇంత భారీ స్కోర్ చేయడానికి కారణం, హోల్డర్ 49 రన్స్తో చెలరేగితే రొమారియో షెఫర్డ్ 52 పరుగులతో వీర విహారం చేసేశాడు. వీరిద్దరూ కలిసి 8వ వికెట్కి ఏకంగా 89 పరుగుల పార్ట్నర్షిప్ నెలకొల్పి నయా వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేశారు. అయితే వెస్టిండీస్ చేసిన ఈ అద్భుతం టీమిండియా సెమీఫైనల్ ఆశలని ఎక్కడ ఆవిరి చేస్తాయో అని చాలా భయమేసింది. ఎందుకంటే ఈ మ్యాచ్లో వెస్టిండీస్ గెలిస్తే మన సెమీఫైనల్ ఆశలు ఆవిరయ్యేవే. కానీ సౌత్ ఆఫ్రికా బ్యాటర్స్ బీభత్సంగా ఆడారు. మ్యాచ్లో ఎక్కడా కూడా వెస్టిండీస్కి అవకాశమే ఇవ్వలేదు. స్టార్టింగ్ నుండి బౌండరీల మోత మోగిస్తూ వెస్టిండీస్ బాలర్స్కి ముచ్చెమటలు పట్టించారు. ఒకవైపు మార్క్రమ్, మరోవైపు డికాక్ చితక్ కొట్టేశారు. దాంతో స్కోర్ బోర్డ్ ఉరకలేసింది. వీరిద్దరూ కలిసి ఫస్ట్ వికెట్కి 95 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అది జస్ట్ 8 ఓవర్స్లోనే. ఆ తర్వాత 24 బంతుల్లో 47 రన్స్ చేసిన డికాక్ అవుట్ అయిన ఆడన్ మార్క్రమ్ రైన్ రికెటల్తో కలిసి సౌత్ ఆఫ్రికాని విజయ తీరాలకు చేర్చాడు. ఇక ఈ మ్యాచ్లో మార్క్రమ్ విధ్వంసకర బ్యాటింగ్ చేశాడు. 46 బంతుల్లోనే 4 భారీ సిక్స్లు, 7 ఫోర్లతో 82 రన్స్ దంచి కొట్టాడు. ఇక రికల్టన్ కూడా చితక్ కొట్టాడు. 28 బంతుల్లో 45 పరుగులు బాధేశాడు. దీంతో వెస్టిండీస్ ఇచ్చిన టార్గెట్ని సౌత్ ఆఫ్రికా జస్ట్ 16.1 ఓవర్స్లోనే ఛేదించి ఏకంగా 9 వికెట్స్ తేడాతో ఘన విజయం సాధించేసింది. ఇక ఈ విజయంతో సౌత్ ఆఫ్రికా సూపర్ 8లో 2 మ్యాచ్లు గెలిచి 4 పాయింట్స్ సాధించి సెమీఫైనల్కి క్వాలిఫై అయిపోయింది. అయితే ఈ గెలుపు టీమిండియాకి కూడా కలిసొచ్చింది. ఇప్పుడు మన టీం సెమీఫైనల్ చేరాలంటే జింబాబ్వే వెస్టిండీస్లని ఓడిస్తే చాలు. నెట్ రన్ రేట్తో సంబంధం లేకుండా జస్ట్ ఈ 2 టీంలని ఓడిస్తే చాలు, మనం సెమీఫైనల్ చేరిపోతాం. సో భారీ పరుగులు సాధించాలని అనవసరంగా వికెట్స్ చేజార్చుకోకుండా జాగ్రత్తగా ఆడి విజయం సాధిస్తే చాలు. జింబాబ్వేను ఎలాగో ఓడిస్తుంది, బట్ చివరి మ్యాచ్ వెస్టిండీస్తో ఆడుతుంది. ఆ మ్యాచే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ మ్యాచ్ రిజల్టే తెలుస్తుంది సెమీఫైనల్ చేరేది ఎవరో. ఇండియా గెలిస్తే ఇండియా సెమీఫైనల్కి క్వాలిఫై అవుతుంది, వెస్టిండీస్ గెలిస్తే వెస్టిండీస్ సెమీఫైనల్కి క్వాలిఫై అవుతుంది. సో వెస్టిండీస్ కూడా మ్యాచ్ గెలవడానికి ప్రాణం పెట్టేస్తుంది. కాబట్టి ఎలాంటి తప్పులు చేయకుండా మ్యాచ్ గెలిస్తే చాలు. అది 1 రన్తో గెలుస్తారా, 100 రన్స్ తేడాతో గెలుస్తారా, 9 వికెట్స్ కోల్పోయి గెలుస్తారా, లేదంటే 10 వికెట్స్ తేడాతో గెలుస్తారా అన్నది అనవసరం. విజయం మాత్రం మనల్నే వరించేలా టీమిండియా ఆడాలి. ఇలా జింబాబ్వే వెస్టిండీస్ని ఓడించగానే టీమిండియా 3 మ్యాచ్లు 2 విజయాలతో 4 పాయింట్స్ సాధించి సెమీఫైనల్కి క్వాలిఫై అయిపోతుంది. మరి ఇలానే జరగాలని మీలో ఎంతమంది కోరుకుంటున్నారో ఎస్ అని కామెంట్ చేసి చెప్పండి బాస్. అలాగే ఈ లేటెస్ట్ అప్డేట్కి ఒక్క లైక్ కొట్టి మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చుగా బాస్. ఇక ఈ వీడియో చూసినందుకైతే మీ అందరికీ దిల్ సే థ్యాంక్ యూ బాస్.